ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ ఏ స్వీట్ కావాలో సెలెక్ట్ చేసుకున్నారా? ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము, ఆర్డర్ కూడా ఇచ్చేసాము. ఓ పవన్, మేడం చెప్పినవన్నీ ప్యాక్ చేసి పెట్టండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. వెళ్దామా? అలాగేనండి. ఏంటన్నా ఆ గజ దొంగ సత్యవతి స్వీట్స్ తీసుకుని బిల్ పే చేసిందా? పే చేసిందమ్మా. అసలు ఉన్నట్టుండి మన స్వీట్ షాప్ మీద అంత ప్రేమ పెరగడం ఏంటి? అంటే మన షాప్లో ఉన్న స్వీట్ల మీద కస్టమర్స్కి ఉండే నమ్మకం అలాంటిది కదమ్మా. ఏమో, నాకైతే అలా అనిపించట్లేదు. ఏదో తేడా కొడుతుంది. అమ్మయ్యా, మన ప్లాన్ సక్సెస్ అయింది అక్కయ్య. మనం అనుకున్నది సాధించాం. ఏమో, స్వీట్స్ కొనిపించావే తప్ప దీంతో ఏం చేయబోతున్నావో ఒక్క మాట కూడా చెప్పలేదు. తినబోతు రుచెందుకు అక్కయ్య, మనం ఈ స్వీట్ షాప్ ని త్వరలోనే మూయించబోతున్నాం. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? స్వీట్ షాపు మోయించబోతున్నావా? అవునక్కయ్య, అప్పుడే కదా ఆ ఉత్తమ్ గారు నా ఎంగేజ్మెంట్ ఆపకుండా ఉంటాడు. అంటే గిరిగారి అడ్డు తొలగించడానికి వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేయబోతున్నారన్నమాట. ఎక్కడ పెట్టమంటారు సార్? కార్లో పెట్టండి. అక్కయ్య వెళ్దామా? వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేయబోతున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే వీళ్ళని ఫాలో అవ్వాలి. అక్కయ్య, నాకు ఈ ఫోటో స్టూడియోలో చిన్న పని ఉంది. నువ్వు ఇంటికెళ్ళు, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. అలాగే తమ్ముడు. మరి డబ్బులు? నేను ఇచ్చేస్తానులే. రే తమ్ముడు, అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళు, నేను ఇస్తాను. సరేనా? జాగ్రత్త అక్క, జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు, కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళు. అమ్మనేమో ఇంటికి పంపించాడు, వీడేమో స్టూడియోలోకి వెళ్ళాడు. అసలు ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నట్టు? మనం స్టూడియోలోకి వెళ్ళి కనుక్కుందాం. సతీష్, రే సతీష్. ఎవరు? అన్నా నమస్తే. అన్నా నమస్తే. చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏంటి సంగతి? ఏం లేదురా, ఈరోజు నా ఎంగేజ్మెంట్. నీకు ఎంగేజ్మెంటా? ఏరా, నేను ఎంగేజ్మెంట్ చేసుకోకూడదా? చేసుకోవచ్చు, కానీ ఆవిడ... రేయ్, నా మొదటి పెళ్ళం గురించి నేనే మర్చిపోయా, నువ్వింకా మర్చిపోలేదా? అంటే మీ ఇద్దరు పెళ్లికి ఫోటో తీసింది నేనే కదన్నా, అంత తొందరగా ఎలా మర్చిపోతాను? ఏడ్చావు, ఆ విషయం ఇంతటితో మర్చిపో. సరే అన్నా, అయితే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నావు అనమాట. అవునరా. సర్లే, ఈ రోజు నా ఎంగేజ్మెంట్. ఫొటోస్ వీడియోస్ తీయాలి. ఇంకో 2 గంటల్లో మొదలవుతుంది. ఇంటికి వచ్చేసే. అలాగే అన్నా, ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను. సరే, లేట్ చేయకరాయ్. లేదన్నా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తానుగా. ఓకే. అలాగే అన్నా. అన్నా అన్నా అన్నా, చెప్పండి అమ్మా, ఏం కావాలి? పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా, లేక ఫుల్ సైజ్ ఫోటోనా, లేదంటే పెళ్లి చూపులకు పంపించాల్సిన ఫోటోనా? అవేమీ వద్దన్నా. ఇంతకు ముందు వచ్చాడే హల్వరాజ్, అతను నీతో ఏం మాట్లాడాడు? ఆ విషయాలు మీకెందుకు? ఏం లేదన్నా, ఆయనకి ఈ మధ్య పిచ్చి పట్టింది. కనబడ్డ వాళ్ళందరికీ నా ఎంగేజ్మెంట్ జరుగుతుంది, మీరొచ్చి ఫోటోలు తీయండి, మీరొచ్చి క్యాటరింగ్ చేయండి అని
చెప్తూ తిరుగుతున్నాడు. బహుశా మీకు కూడా అదే చెప్పాడేమోనని నా డౌట్, అందుకే అడుగుతున్నాను. అలాగా? మ్మ్. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నా దగ్గరకు వచ్చి ఈ రోజు నా ఎంగేజ్మెంట్, నువ్వు వచ్చి ఫోటోలు తీయాలి అని చెప్పాడమ్మా. అప్పటికి నాకు డౌట్ వచ్చింది, ఆల్రెడీ పెళ్ళం ఉన్నవాడికి మళ్ళీ పెళ్ళంటా అని. నువ్వు ఇప్పుడు చెప్పాక క్లారిటీ వచ్చింది. నిజంగానే వాడికి పిచ్చి పట్టినట్టుందమ్మా. కానీ ఆయన భార్య చనిపోయింది కదా. చనిపోవడం ఏంటమ్మా, నిక్షేపంగా ఉంటాను. ఇంతకీ నువ్వెవరు? ఆ, చెప్పన్నా, హల్వరాజ్ భార్య ఇంకా బతికే ఉందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంతకీ నువ్వెవరు? హల్వా రాజ్కి నీకు సంబంధం ఏంటి? ఆయన మా ఇంటి ఓనర్ అన్నా. ఊరికే ఆయన గురించి అడిగి తెలుసుకుందామని. సారీ సిస్టర్, నువ్వు తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి హల్వా రాజుని అడుగు. నాకేం తెలీదు, నన్ను వదిలే. ప్లీజ్ అన్నా, హల్వరాజ్ గురించి డీటెయిల్స్ తెలియాలి, అందుకే మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి అన్నా. నాకేం తెలీదమ్మా, నేనేదో ఫోటోలు తీసుకొని బతికేవాడిని. దయచేసి నన్ను వదిలేయమ్మా. కస్టమర్లు వస్తారు, నువ్వు బయలుదేరమ్మా. అది కాదన్నా, కొంచెం బయలుదేరమ్మా ప్లీజ్. అన్నా, ఆ ఫోటోలో ఉన్న ఆవిడ హల్వా రాజు పెళ్ళమమ్మా. పాపం చాలా మంచి ఆవిడ. వీడు పెట్టే విధవ టార్చర్లు భరిస్తూ కూడా వీడి దగ్గరే ఉండేది. కాకపోతే వీడు 1000 గుళ్ళ పూజారు కదా, అందుకే ఆ అమ్మాయిని బలవంతంగా వదిలించుకున్నాడు. పాపం ఎక్కడుందో ఎలా ఉందో మహాతల్లి. ఆవిడ బతికే ఉందా అన్నా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా, బతికే ఉంది. అయినా అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఎందుకంటే నాతో తన భార్య చనిపోయిందని చెప్పాడన్నా. ఆ, అలా చెప్పాడా? అయితే చచ్చిపోయి ఉంటుందమ్మా, చచ్చిపోయి ఉంటుంది. చచ్చిపోవడం ఏంటన్నా? ఇంతకు ముందే కదా బ్రతికే ఉందని చెప్పావు. అలా చెప్పానా? అయితే నేను తప్పు చెప్పానమ్మా. హల్వా రాజు తన మొదటి భార్య చనిపోయిందని చెప్పుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి చనిపోయినట్టే. నాకు అంతకు మించి వివరాలు తెలీదమ్మా. దయచేసి నన్ను క్షమించు. అన్నా అన్నా, ఆగన్నా ప్లీజ్, నీకు దండం పెడతాను. నేను చెప్పే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమ్మా. నేను నీకు కలవలేదు, నీకేం చెప్పలేదు, అంతే. అన్నా అన్నా, సరే అన్నా, నువ్వు చెప్పకపోయినా మ్యాటర్ మొత్తం అర్థమైంది. మిగతా లెక్క వాడి దగ్గరే సెటిల్ చేసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.